దేవుని వాక్యము వినడానికి ఇక్కడ సిద్ధపాటు చేసిన కుటుంబానికి మరొకసారి దేవుడు ఇంకా ఆత్మీయంగాను అలాగే వారికి ఏదైతే అవసరతలు ఉన్నాయో వారికి దేవుడు తీర్చులాగను ఆ కుటుంబం నిమిత్తం అందరూ జ్ఞాపకం చేసుకోండి. త్వరగా ప్రార్థన చేస్తూ వాక్యపులో జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. అందరూ కూడా తల వచ్చేయండి, ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా మహిళగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న యవనస్తులు ప్రార్థన అనగానే మోకరించడం అనేది ప్రాముఖ్యం. కాబట్టి మోకాలు వేయండి, ప్రార్థనలో ఏకీభించండి. మోకాలు ఉన్న చోట కూడా మోకాలు వేయండి, పర్లేదు. రైట్స్, వెరీ గుడ్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతుంది. దాన్ని బట్టి వందనములు తండ్రి. ఇది ఆయన ఈరోజు ఇంత చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి దేవా, మీ యొక్క వాక్యమును ఆయన ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే నాయన యొక్క కుటుంబాన్ని బట్టి కూడా మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, వాక్యం వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును తండ్రి, మీ మాటలు వినడానికి సిద్ధపడుతున్న వారికి వినగలిగే మనసు, గ్రహించుకునే హృదయము, అలాగే చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా మీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకును చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధ సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మా కొరకు యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చున్నామండి. బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి మనకి కొనసాగుతాము. ఎందుకంటే దేవుని మాట చాలా చాలా విలువైనది, దేవుని మాట చాలా బలమైనది, దేవుని మాట మనల్ని బ్రతికించేది, దేవుని మాట మనల్ని బాధలలో నెమ్మదినిచ్చేది. కాబట్టి ఇంత బలమైన మాట, ఇంత గొప్ప మాట మనం వినబడుతుంది అంటే చాలా జాగ్రత్తగా మాటలు మనం వినడానికి ముందు సిద్ధపడాలి. వినడానికి ఏం చేయాలండి? సిద్ధపాటు అనేది చాలా చాలా అవసరం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి 2024 డిసెంబర్ నెల 17వ తారీఖు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతో చక్కగా కాపాడుతూ వచ్చాడు. బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, అనారోగ్యాలు వచ్చాయి. ఇన్నొచ్చినా ఈ రోజు మన వల్ల ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే కారణము దేవుడు. కాబట్టి ఆయన ఏమిచ్చినా మనము ఆయన రుణము తీర్చుతాం. మన వల్ల అయితే కాదు. అందుకే దావీదు గారు అంటారు, వేలాది నదులంత తైలములు ఇచ్చినప్పటికీ ఈ రుణం నేను తీర్చలేము. వేలాది పొట్టేలు ఇచ్చినప్పటికీ నీ రుణం మేము తీర్చలేము. కానీ ఒక విషయం చెప్పంటారా, రుణం అయితే తీర్చలేం, కానీ ఆయన ఆనందపడి పని అయితే మనం చేయగలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాటలు అయితే రాశారు, పాటలు అయితే పాడుతున్నారు కాబట్టి తీర్చలే కాబట్టి మమ్మల్ని వదిలే ప్రభు అన్నట్టుంది. తీర్చలేవు, రుణం తీర్చలేము, కానీ ఏం చేయగలం? ఆయన ఆనందపడే పని చేయగలం, ఆయన సంతోషపడే పని చేయగలం. కాబట్టి మనం ఏం వెతకాలంటే ప్రియమైన దేవుడు అన్నరా, మనం ఏం చేస్తే ఆయన ఆనందపడతాడు, మనం ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు, అసలు మనం ఏం చేయాలి అనేది
ఈ మనకి ఇవ్వబడిన యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో అన్ని చాలా వివరంగా రాయడం జరిగింది. ప్రియమైన దేవుడి వల్ల నువ్వు ఫలానా చేస్తే దేవుడికి నచ్చదు, ఇదిగో ఫలానా చేస్తే దేవుడికి నచ్చుతుంది, ఏది నచ్చదో ఏది నచ్చుతుందో కూడా ప్రతీది రాశాడంటే. ప్రతీది రాశాడు అంటే ఆయన ఎందుకు రాయించారు అంటే మన బ్రతుకుల్ని బాగు చెయ్యాలని, మన బ్రతుకులను నిలబెట్టాలని. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మనం తిరిగి అక్కడికి వెళ్ళే అర్హతను పొందుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఆ అర్హతను కోల్పోయాం. ఆ అర్హతను కోల్పోయి ఒకవేళ మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోయే స్థితిలోకి వచ్చేసారు అందరూ. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనందరినీ కూడా మళ్ళీ పరలోకానికి తీసుకువెళ్ళడానికి తన ప్రియ కుమారుడని శ్రీకృష్ణ ప్రభు వారిని భూమి మీదకి పంపించారు. ఆ త్యాగం గొప్పది అని మనం ఎన్నోసార్లు విన్నాము, ఇంకా వింటూనే ఉన్నాము. రైట్, ఈరోజు ఈ కుటుంబం అంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన జరిపిస్తున్నారో ఆ కుటుంబం దేవుని మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎంత ఆశ పెట్టుకున్నారంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. ఒకప్పుడు వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఏం చేస్తే అవి పోతాయి అని వారు అనుకుంటున్న సందర్భాల్లో వారికి వాక్యం చెప్పి, ఇదిగో పలానా చోటకి అంటే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే మీరు బలహీనంగా ఉన్నారు కదా, మీకు బలాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆ బలం నేను పొందుతున్నాను, వాళ్ళు తీసుకెళ్ళింది కూడా నేనే. ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో ఇబ్బందులు అనుభవించాను. చనిపోవాలని నిర్ణయించుకుని కూడా చాలా సార్లు చెప్పాలి మీకు, వైజాగ్ కూడా వెళ్ళిపోయానండి. అంటే అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను నిలబెట్టాడు వాక్యం ద్వారా. ఒక యోగు గారి కానివ్వండి, ఒక నెహెమీయా గారి జీవితం కానివ్వండి, అవి వింటున్నప్పుడు నాకు బలం వచ్చింది, ధైర్యం వచ్చింది, నేను నిలబడ్డాను. ఇప్పుడు నేను నిలబడాలని ఉండిపోతే కుదరదు. వాక్యం చెబుతుంది నువ్వు వెలిగింపబడ్డావు కాబట్టి వెలిగింపబడిన నీ దీపము అనేకులకు వెలుగునివ్వాలి. ఆ వెలుగునివ్వాలి అన్న ఆ ఆలోచన అంటే వాక్యం విన్నాను కాబట్టి, వాక్యం వింటున్నాను కాబట్టి నాకు ఏ ఆలోచన వచ్చిందంటే ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరి కష్టాల్లో ఉన్నారు, ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి వాక్యము చెప్పి వారి దేవుడికి ఏం చేయాలి, దగ్గర చేయాలి. అలా దగ్గర చేసిన కుటుంబాలలో ఒక కుటుంబము మన కొండలరావు గారి కుటుంబం. అవునా కదా? ఆ కుటుంబానికి వాక్యం చెప్పి దగ్గరుండి వాళ్ళు బాప్తీసం తీసుకునే వరకు కూడా వాళ్ళు వదలకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి బాప్తీసం ఇప్పించిన తర్వాత కూడా వాళ్ళు బాప్తీసం తీసుకున్న తర్వాత మందిరములో 1 గంట సేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. బాగా జ్ఞాపకం, అది బాగా జ్ఞాపకం. అంటే వాళ్ళకున్న బాధ మరి ఏం చెబితే పోతుంది, వాళ్ళకున్న శ్రమ ఏం చెబితే పోతుంది, వాళ్ళకున్న కష్టాలు ఏం చెబితే పోతాయంటే వాక్యాన్ని చెప్పి దేవుడి దగ్గర చేస్తే అవి ఉన్నా ఒకవేళ పోకపోయినా ధైర్యం అనేది వస్తుంది. ప్రేమ దేవుడి పొందర ఇది ప్రాముఖ్యం. మీరు వచ్చినట్టు మీ కూడా కష్టాలు పోతాయి, మీ అప్పులు పోతాయి, మీ సమస్యలు ఎగిరిపోతాయి అని కాదు. మొట్టమొదటిగా మనం నిలబడడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది, ధైర్యం అనేది వస్తుంది. ఇప్పుడు ధైర్యంగా ఉన్నావనుకోండి నువ్వు బలంగా ఉండగలవు. బలంగా ఉన్నవారికి ఏం చేయగలవు, పని చేయగలవు అండి. అదే అధైర్యంగా ఉంటే పని చేయగలవా చెప్పండి? అలిసిపోతే పని చేయగలవా? అర్థమాట ఇంటికి భాగ్యం కూడా వచ్చిన సమస్యలు, ఇంట్లో సమస్యలు ఎక్కువైనా మనం పని చేసుకోగలమా? చేసుకోలేము. కానీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఒక కట్టలు తెచ్చేసి ఇచ్చేది కానీ ధైర్యాన్ని ఇస్తాడు.
ఆ ధైర్యంతో మనం ఏం చేయగలం? మన యొక్క పనులు మనం చేసుకోగలం. మనకున్న సమస్యలు దేన్నైనా ఎదిరించగలిగే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని వల్ల అలా వారు రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత చాలా దేవుడితో ఎదురు నాతో పాటు రావడం, మీరు ఎటు వెళ్తే అటు రావడం. ఆ జర్నీ ఎలా ఉందంటే మీరు ఎటు వెళ్తే అటు రావడం. చివరికి సంఘాన్ని పెట్టడం, ఆ సంఘం వచ్చేయడం. నిజంగా వాళ్ళు నన్ను అయితే వదలలే. అంటే నన్ను వదలలేదు, నన్ను బట్టి తిరుగుతారు. వాక్యాన్ని వదలలేదు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. కొన్ని సార్లు మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారు, మీకు ఏ కష్టాలు పోయి, మీకు ఏ ఇబ్బందులు పోని అన్న మాటలు కూడా వారికి వినపడ్డాయి. నిలబడినా సరే నిలబడగలిగారంటే దేవుడు వారిని ఆకర్షించి ఉన్నాడు కాబట్టి. దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా దేవుని పట్ల నమ్మకము, విశ్వాసములు వాళ్ళు వదిలిపెట్టలేదు. ప్రేమ దేవుడు వాళ్ళు మొన్నటికి మొన్న ఆ యొక్క గౌరి పడిపోయిన తర్వాత కూడా ఎన్నో మాటలు గౌరికి వినపడ్డాయి. మీ దేవుడు ఏం చేశాడు? మీ దేవుడు ఉంటే నువ్వు పడిపోకూడదు కదా, మీ దేవుడు ఉంటే నీకు దెబ్బ తగలకూడదు కదా, మీ దేవుడు ఉంటే నీ కాలికి ఆపరేషన్ జరగకూడదు కదా. ఎన్నో, కానీ ఏ మాటకి కూడా ఎక్కడ కూడా తగ్గిపోలేదు. నా దేవుడు గొప్పవాడు. విశ్వాసము చూడండి అంతకంతకు ఎంత గొప్పగా దిగిపోయిందో. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో విశ్వాసంలో చల్లారిపోతున్నారు మంది. కానీ ఈ కుటుంబం చల్లారిపోకుండా ఆత్మీయతలు ఇంకా గొప్పగా ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారి జీవితంలో వారు కోరేంటారంటే, ఇదిగో మేము అనేకులు మమ్మల్ని, ఇదిగో మీరు మీ దేవుడు నమ్ముకున్నారు కాబట్టి గొప్ప స్థితిలో ఉన్నారనే ఒక సాక్ష్యం వాళ్ళకి దేవుడు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారండి. నాయన కూడా కొన్ని అలవాట్లు ఉండేవి. బీడీ కాల్చేవాడు, వదలేదనేవాడు, వల్ల కాదనేవాడు. కానీ దేవుడికి భయపడి దాన్ని కూడా మానేశాడు. నిజపండి, ఒక కోపం ఒకటి ఉంది, కోపాన్ని కూడా దేవుడు తీసేయరుగాక. ఎందుకంటే చిన్న చిన్న మాటలకే ఒక్కొక్కసారి అతను ఆలోచన అని, కోపం అంటే అది ఎదురు ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ అతను తీరు అలా ఉంది. అంటే వాళ్ళు వేరే ఊరు కాబట్టి అలా అంతే, అంత మించి కాదు. కానీ దేవుడు అది కూడా తీసేసింది కాక. దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో మీరు కోరుకున్న ఆ కోరికను కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్. అలాగే మన వాక్యం ఎదుగు తిరుగుతున్నారు కదండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ దేవుని వాళ్ళ దేవుని వాక్యం ఎంత గొప్పదో. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని చెప్పుకోగలము, కొన్ని చెప్పుకోలేము. కానీ ఏ సమస్య ఉండవండి, ఆ సమస్యతో నువ్వు దేవుని యొద్దకు వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, అది నీ బిడ్డ సమస్య అయినా, లేకపోతే నీ యొక్క భార్య సమస్య అయినా, భర్త సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఏదైనా కానివ్వండి, మీరు దేవుని చేతిలో పెడితే ఆయన ఏదైనా తీసేయగలడు. కానీ పెట్టిన మనం ఏం చేయాలి? మరి పెట్టి చూసుకోవాలా? పెట్టిన మనము ఆయన పని ఒకటి ఉందండి. ఆయన పనిని మనం ఏం చేయాలి? చేస్తూ ముందుకి కొనసాగాలి. ఆ పని చేయడానికి వాక్యం ఎంత గొప్పదో, ఆ గొప్ప వాక్యాన్ని ఎలా ప్రకటించాలో మనం తెలుసుకోవాలంటే కొన్ని వచనాలు మనం ధ్యానించాలి. అది ఈరోజు ప్రయత్నించేద్దాం. ఓకే, రైట్. అందరూ కూడా కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువు ఒకసారి. యెహోవా యందైన భయము పవిత్ర. అంటే ఏం చేయాలి మనం? దేవుని యందు భయభక్తులు కలిగించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేవుడు అంటే భయం ఉండాలి. ఎవరంటే భయం ఉండాలి? దేవుడు అంటే భయం. ఎవరంటే భయం ఉండకూడదు? మనుషులకు భయపడకండి, దేవుడికి భయపడండి. ఏమన్నాడు అక్కడ? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, దేనికంటేను
చుంటే తేనె దార కంటేను మధురమైనవి, వాటి వలన ఈ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనటం వలన ఏం కలుగుతుందట? లాభం. మనకు పని చేస్తే లాభం, డబ్బులు వస్తాయి కాబట్టి. అవునే కదా? మనం రోజు పనికి వెళ్తే మనకి డబ్బులు మిగిలితే మిగిలివా? పనికి వెళ్ళకపోతే మీ భర్త 2 రోజులు పనికి వెళ్ళలేదండి, వెళ్ళొద్దంటారా? వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళమంటారంటే డాక్టర్ వచ్చేసింది. పనిలోకి వెళ్ళి వెళ్ళకపోయినా నువ్వు 1వ తారీఖున 10 ఏళ్ళు ఎత్తే సరిపోతుంది. మీరు అదే కలవాలని ఎందుకు చేసేసి అనుకోండి, అది ఒకవేళ కట్టకపోతే ఊరుకోరు కాబట్టి పనికి వెళ్ళాలి. పనికి వెళితేనే మన కుటుంబాలు ఏమవుతాయి? గడుస్తాయి. అలాగే మన జీవితంలో మనం ఏం చేయాలన్నా మనకు బలాన్ని ఇచ్చేది దేవుడే. అందుకే ఇక్కడ అనే మాట ఏంటంటే, మీరు చాలా వాటిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించొద్దు చెప్పట్లేదు, కానీ వాటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రేమించాలంటే వాక్యాన్ని ప్రేమించాలి. ఆ వాక్యం ఎంత గొప్పది అంటే అంటున్నాడు, అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను, తేనె కంటేను, చుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. వాక్యం చాలా మధురమైనది. ఈ మధురమైన వాక్యం మనకు వినబడుతుంది అన్నప్పుడు వినే మనము వాక్యాన్ని గ్రహించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటను మనం విన్నామా? వింటే గ్రహించామా? గ్రహిస్తే అది మన బ్రతుకులో చూపించామా? ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం విన్నప్పుడు దేవుడు వలన ఆ విన్న మాట మన జీవితానికి గొప్ప ఫలభరితమైన ఆనవాలుగా కనబడుతుంది. దేవుని వాక్యం చాలా గొప్పది. ఇంకా మనం ఆలోచిస్తే 119వ కీర్తన అందరూ కూడా అక్కడ కూడా వచ్చింది. 119వ కీర్తనలో 50వ వచనంలో ఒక అద్భుతమైన మాట కూడా మనకి భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది కలిగించేది వాక్యం, మనం బ్రతికించేది వాక్యం. ఈ వాక్యం అంటే ఏంటని మనం ఆలోచించమనుకోండి, ఆ వాక్యం శరీరధారి అయి ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యం అంటున్నాం, ఆ వాక్యం ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను నన్ను మన అందరినీ కూడా రక్షించడానికి ఆ మహాలోకాన్ని, ఉన్నతమైన లోకాన్ని, పరలోకాన్ని, మహాలోకాన్ని, మహిమగల లోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎవరయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అవతరించింది. ఎవరి గురించి? మన గురించి. ఇక్కడ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇప్పుడు ఏమి దేవుడు అన్నారు, ఆ వాక్యం ఆయన, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ఏమిస్తున్నాడట? బ్రతుకునిస్తున్నాడట. మనకి ఏమిస్తున్నారట? సమాధానాన్ని ఇస్తున్నారట, నెమ్మదిని ఇస్తున్నారట. నిజమేనండి, మనము నెమ్మది లేక చాలా దారుణ పరిస్థితుల్లో ఉంటున్న క్షణాలలో మనం బలపరిచేది మనిషి అనుకుంటాం, కాదు. మనం బలపరిచేది దేవుని వాక్యం. మనకి శ్రమ రావాలి, ఆ శ్రమ వల్లే ఇంకా దేవుళ్ళు గొప్పగా నిలబడతాం. ప్రేమ దేవుడు వదరా, శ్రమ రాకపోతే మనము దేవుళ్ళు నిలబడలేము. శ్రమ రావాలి. భక్తుడు అంటున్నాడు ఇక్కడే దూరం వెళ్ళక్కర్లేదు. 119వ కీర్తనలో 65వ వచనం చూసి చదువుతామండి. యెహోవా నీ మాట చొప్పున
నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. శ్రమ కలగక మునుపు మీరు త్రోవ విడిచి తిని. శ్రమ కలగక మునుపు ఏం చేశాడట? అంటే శ్రమ కలగకపోతే మనం ఏం చేస్తామంట? పక్క త్రోవ పడతాం అన్నమాట. అన్ని బాగుంటే మనం ఏం చెయ్యం? ప్రార్థన చెయ్యం. అన్ని బాగుంటే దేవుణ్ణి స్తుతించం. చూడండి, చాలా కుటుంబాలు చూడండి, ఎవరిని ఏమన్నది కానీ అవి చూస్తే మనకు బుద్ధి కలగాలి. వారిని చూసిన కూడా బుద్ధి కలగాలి. మన వాళ్ళే, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళే చాలా మంది ప్రార్థనలో ఎందుకు ఉండవు అంటే చెప్తున్నారు వినండి. వారి జీవితంలో వారికి శ్రమ ఇంకా రాలేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కలిసి వస్తుంది, ఎక్కడైనా బాగానే ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళకి ప్రార్థనలు ఉండవు. ఏ రోజు అయినా మీ ఇంటికి ప్రార్థన పెట్టించుకున్నావమ్మా అంటే ఆ ప్రార్థన ఎందుకు? శ్రమ లేదుగా. అరే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఈ రోజు దేవుణ్ణి వాళ్ళు కనపరుచుకుంటున్నారు. శ్రమ వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు కనపరుచుకుంటున్నారు. శ్రమ వచ్చిందని కనపరుచుకుంటారా? దేవుడు వాళ్ళు బ్రతికించి ఇంకా ఉంచారని కనపరుచుకోవాలని చెప్పండి. ఇంకా ఉంచాడు మనల్ని ఆయన ప్రేమతో, ఆయన దయతో, ఆయన కృపతో. మళ్ళీ వాక్యం వినబడుతుంటే వాక్యం వినడానికి కూడా ఇష్టపడకపోయిన దేవుడి వల్ల. వాక్యం వినబడుతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడిన వాక్యమే కదా. ఆ వాక్యాన్ని ఒకసారి విందాము, ఆ వాక్యాన్ని గ్రహిందాము, ఆ వాక్యం బట్టి ఆలోచిద్దాము. ఆ వాక్యం ఏం మాట్లాడబోతుందో నాతో అని వాక్యం వినడానికి ఇష్టపడరు. వాక్యం వినబడుతుంటే వారి కుటుంబంలో, వాళ్ళ ఇంటిలో సెల్ ఫోన్ సౌండ్ ఎక్కువ పెట్టుకుని వాళ్ళు ఏదో వేస్తారు. ఇంకా వాక్యం వినకూడదు, వింటే ఏమైపోతామట? మారిపోతాం. వాక్యం వింటే ఏమైపోతారు? మారిపోతారు. ఎస్, అందుకే అపవాది ఏం చేస్తాడంటే వాక్యాన్ని విననివ్వడు. ఇది అర్థం చేసుకోండి. వాక్యం వినడానికి మేము కష్టపడిపోతున్నాము. వాళ్ళు అనేస్తున్నారు, వీళ్ళు అనేస్తున్నారు అంటున్నారంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. అక్కడ అపవాది గారు ఒక మెలిగిట్టాడు అనమాట. నువ్వు వెళ్తే మారిపోతావు, నువ్వు వెళ్తే మారిపోతావు, వద్దొద్దు, వినొద్దు, నువ్వు వినడానికి వీల్లేదు, వింటే మారిపోతావు. అపవాది గారి యొక్క మెలుగు. ఈ మెలుగు ఈ యొక్క అపవాది గారి తెలివితేటలు కూడా తెలియక చాలా మంది వాక్యానికి దూరం అయిపోతున్నారు. దేవుని వల్ల వాక్యానికి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి శ్రమ లేదట. శ్రమ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేయక త్రక్కుపోతున్నారంట. ఈ విషయం బాగా అర్థం కావాలంటేనండి ఇక్కడే ఉండండి. ఒకసారి పేజీ తిప్పండి. ఎక్కడంటే 75వ కీర్తన, 73వ కీర్తన, 119 ఉండవు, తర్వాత వద్దాం ఇక్కడికి. అందరూ కూడా 73వ కీర్తనకు వచ్చాడు. ఒకసారి కొంతమంది భక్తిహీనులు చూపిస్తారు. ఇక్కడ భక్తిహీనులు శ్రమతో ఉన్నారా లేకపోతే వాళ్ళు గొప్పగా ఉన్నారని ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరట? భక్తిహీనులు ఎలా ఉన్నారట? శ్రమతో ఉన్నారా ఆనందంగా ఉన్నారని ఎవరు మాట్లాడుతున్నారట? ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ భక్తుడి పేరే ఏదో చెప్పండిరా, ఆషాబు. బాగా అర్థం కావాలి. ఆ భక్తుడు మామూలు భక్తుడు అయితే కాదు. ఆషాబు గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆషాబుకి దేవుడి మందిరం అంటే చాలా ఇష్టం. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. ఆనాడు విశ్రాంతి దినములలో, అంటే విశ్రాంతి దినము ఆదివారం కాదు, శనివారం. పాత నిబంధనల కాలానికి వెళ్ళగలిగితే విశ్రాంతి దినం ఏ రోజు అంటే శనివారం. శనివారం ముందు ఏ రోజు? శుక్రవారం. శుక్రవారం సిద్ధపడే రోజట. అంటే శనివారం మందిరానికి వెళ్ళాలంటే శుక్రవారం ఏం చేయాలి? మందిరాన్ని శుభ్రంగా చూడాలి. అంటే ఆదివారం మొత్తము శనివారం ఎవరు వచ్చి దొరుకుతున్నారా? అడుగుతున్నారా? పోను మందిరాన్ని అంత గొప్పగా ప్రేమించాలని చెప్తున్నారు అంతే. ఇప్పుడు తులసివరానికి ఎందుకంటే పొద్దున వస్తాను, తులుచుకుంటాను. ఓకే, ఆ ఆశీర్వాదం నాకే, ఆ యొక్క ధన్యత నాదే. నా అదృష్టం నేను మీకు చెప్పాలంటే వాళ్ళు బాధపడతారేమో. నాకు రోజు దేవుడు గొప్ప ఆనందకరమైన సంతోషకరమైన పని ఇస్తున్నాడు. అలాగే మీకు కూడా ధన్యత రావాలంటే మీరు కూడా ఏం చేయాలి? వచ్చేయాలి,
చూసుకోవాలి. ఒకసారి భుజం గారు చూస్తారు, ఒకసారి వెంకటేశ్వర గారు చూస్తారు. ఏం చేస్తారు అంటే దేవుని మందిరం అంటే అంత ఇష్టం. ఎవరికి? ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వారికి. ఆనాడు ఆషాబు గారికి కూడా ఏంటో తెలుసా ఇష్టం. శుక్రవారం నాడే సిద్ధపరిచేసేవాడట, అన్ని సమకూర్చేసేవాడట, శనివారం ముందు వెళ్ళిపోయి కూర్చొని పాటలు పాడేవాడట. ఏం చేసేవాడట? ఫ్యామిలీతో, కుటుంబంతో రండి, తన భార్యతో, తన పిల్లలతో వచ్చి ఏం చేసేవాడట? ఆటలు. అంటే ఎంత ఇష్టం చెప్పండి మందిరం అంటే. అందుకే మందిరానికి ముందు రావడం అంటే నాకు ఇష్టం. ఈరోజు మీరు ఎవరు రాలేదు, ఆనందంగా 4 పాటలు పాడుతున్నారు. మీరు ఎంత ఆనందం వేసిందో. వచ్చేస్తే ఎవరు ఇవ్వాలి, మీరు ఎప్పుడు వచ్చేస్తారనుకున్నాను కానీ వద్ద ఇచ్చేద్దాం అనుకున్నానండి. అదొక ఆనందం అనుకోండి మీరు వద్దేని. కానీ మీరు ఎవరు రాలే. నేను 7 గంటలకు వచ్చి కూర్చుంటే మీరు వచ్చి 8 గంటలకు వచ్చారు. అంటే దేవుని మందిరంలో మొట్టమొదటిగా వచ్చి ఆరాధించుకునే ఆనందం అంతా ఇంత కాదు. మీకు దేవుని వల్ల ఆషాబు గారు అంత ఆనందపడేవాడు, అంత సంతోషపడేవాడు, అంత గొప్పగా దేవుని ఆరాధించేవాడు. దేవుని పని అంటే నిలబడిపోయేవాడు, అన్ని రండి చాలా గొప్పగా చేసేవాడు అండి. కానీ ఒకనొక రోజు ఏం జరిగిందంటే ఆయన ఇంటి దగ్గర లేదా పక్క వాళ్ళు ఏమన్నారంటే, ఆషాబు నీవు చాలా గొప్పగా భక్తి చేస్తున్నావు, నీ భక్తి చాలా బాగుంది, కానీ నీ పరిస్థితి ఏంటి ఇంకా అలా ఉంది. అలా ఉందంటే ఎదుగుదల లేదేంటి? ఏంటి ఎదుగుదల? నువ్వు ఇల్లు కట్టలేదు, నీ పిల్లలకి మంచి మంచి బట్టలు కట్టట్లేదు, సరైన తిండి తినట్లేదు మీరు. అని సరైన తిండి అంటే మామూలు తిండి కాదు, ఫలాలు రోజు ఫలం ఎందుకు తినట్లేదు నువ్వు అని అర్థం మాట. మనకి గత పొద్దుటే చల్లడం, మధ్యాహ్నం తన్నం, సాయంత్రం తన్నం తింటే తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే తింటున్నాడు. ఆయన ఏమి దేవుడు పస్తులు పెట్టట్లే, అన్ని బాగున్నాయి. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజు ఫలంలే, రోజు మంచి మంచి గొప్ప గొప్పగా, అంటే ఒక హోదాగా. అసలు చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిరోజు రెస్టారెంట్కి పోతారు. ఏం తింటారు? నాకు అదేదో ఉప్పు తప్పు వస్తుంది పరిగెత్తి. కానీ అంటే అలా తింటే గొప్ప అనుకుంటున్నారు. ఆనాడు కూడా కొంతమంది ఉన్నారు అలా తినే తిండి విషయంలో కావచ్చు, కట్టుకునే బట్ట విషయంలో కావచ్చు, కట్టుకునే ఇల్లు విషయంలో కావచ్చు, వాళ్ళకునే వాళ్ళకుండే కొన్ని వాటిని బట్టి ఈరోజు ఎలాగైతే చిన్న పెద్ద తేడాలు ఉన్నాయో ఈ లోకపరమైన విషయంలో, ఆనాడు కూడా అలా ఉన్నాయి. అయితే ఆషాబు గారు దేవుడు ఎందుకు భయభక్తులు వెళ్ళి బ్రతుకుతున్నాడు ప్రేమ దేవుడు వల్ల. ఈలోగా ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి, ఆషాబు గారు దేవుడిలో గొప్పగా ఉన్నారు కానీ లోకపరమైన విషయంలో చాలా వెనకబడిపోయారండి. మీరు భక్తి చేస్తున్నారు కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేయట్లేదండి, ఆశీర్వదించట్లేదండి. మీకు ఎప్పుడూ శ్రమే. ఇంకా పిల్లలకి ఫీజు కట్టాలంటే డబ్బులు రోడ్లు ఆలయాలు అడుగుతున్నారు, లేకపోతే మరొకరు కావాలంటే ఆలయాలు అడుగుతున్నారు. మీరు చూసారా? ఎవరైనా మేమేస్తున్న వడ్డీకి ఇంకా మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని అవతల వాళ్ళ మాటలు నిలబడుతూ ఉన్నాయంటండి. ఈ భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు. ఆ భక్తిపరుడు మాటలు విన్నప్పుడు ఎలా ఉందో చెప్పండి. మీ దగ్గర కూడా కొంతమంది వచ్చి, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, ఏం బాగుపడ్డావు అని అన్నారు అనుకోండి. ఎట్లా మనకి ఏమనిపిస్తుంది? వెంటనే నేను చాలా బాగుపడ్డానన్న మాట రాదు. అవును కదా, నిజమే కదా, ఇప్పుడు దగ్గర అర్థం కాలేదు కదా అనుకుంటావు. కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావు, ఇంకా నువ్వు గొప్పగా ఉన్నావు అంటే కారణం దేవుడు సంగతి మర్చిపో. నిజమండి, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి చెప్పేది ఏంటి చెప్పంటారా? నువ్వు అబద్ధ బోధలో ఉన్నావు కాబట్టి దేవుడు నేను ఏం చేస్తున్నాడు? శ్రమ తెచ్చాడు, శిక్షించాడు. ఈ మాటలు వస్తాయండి. అంటే నేను ఎన్నో ఈ మాటలు నిన్ను ఎదుర్కొన్నా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అరే వీడు తప్పుడు బాధ చేస్తున్నప్పుడు వీడి కష్టాలు, వీడి బాధ, వీడి శ్రమలు కాదు. శ్రమ వస్తే నిలబడిపోతాం ప్రేమ దేవుడు. శ్రమ వస్తే దేవుడు ఇంకా గొప్పగా నిలబడతాం. ఇక్కడ మీరు ఆలోచించండి. ఆల్రెడీ ఈయనకి ఆషాబు గారికి శ్రమ స్టార్ట్ అయ్యింది. ఆ శ్రమ ఏంటంటే మాటలు యుద్ధం. ఇది కుదురుగా ఉండవట్లేదు. మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా పాటలు పాడుతూ ప్రార్థన చేసుకొచ్చి ఆయనతో మాట్లాడుతున్నారట. నీకెక్కడ ఉందా ప్రశాంతత?
ఏముంది ప్రశాంతత, ఆ వీడు ఎలా ఉందో వీడు ఎలా ఉన్నాము అని పొగరగా మాట్లాడుతున్నారట. ఇవన్నీ నేను చెప్పింది కాదు సుమా, బైబిలే చెప్తుంది. మీరు చదివితే ఒకసారి ఆయన మాట్లాడుతారు. 73వ కీర్తన ప్రారంభం నుంచి జాగ్రత్తగా చదవాలి. ఒక్క చదవండి. శుద్ధ హృదయుని ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. జారిపోవడానికి ఎలా ఉన్నాయట? ఎవరే? ఆశావి. మన ఎలా ఉండే గుర్తెట్టుకొని రాత్రి వేళ కావస్తాను. మన కాళ్ళు ఎలా ఉండే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మన లోకంలో మనుషులు చూస్తున్నామా, మనం సృష్టించిన దేవుడు చూస్తున్నామా? ఇక్కడ ఆశావు గారు భక్తి పరుడే, మనకంటే భక్తి పరుడు. మీరు ఆలోచించే పాయింట్, మనకంటే భక్తి పరుడైన ఆశావుకే ఎలాంటి ఆలోచన పుట్టిస్తున్నాడు? ఎవరు? అపవాది. దీనిగాని తక్కువ ఆలోచన వేయకండి. వాడు చాలా చాలా తెలివైన వాడని బైబిల్ చెప్తుంది. వాడు కుయుక్తి గలవాడట, వాడు చాలా దుర్మార్గపు ఆలోచన గలవాడట. వాడు ఎలా ఇస్తున్నాడంటే భక్తి పరుడికి ఆలోచన పుట్టిస్తున్నాడు. ఈ ఆలోచన అంటే కాలు జారిపోవడానికి ఎలా ఉందట? కాలు జారిపోవడం అంటే ఏంటి? భక్తిలోంచి భక్తిహీనులు జారిపోవడం అన్నమాట. భక్తిలోంచి భక్తిహీనులు జారిపోవడం. ఈ మాట ఆశావు చెబుతారు. మాట ఎందుకు నా కాలు జారిపోవడానికి సిద్ధమైందనంటే చెప్తున్నాడు ఇప్పుడు భక్తిహీనుల గురించి. ఏమని? భక్తిహీనులు క్షేమము నా కంట పడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడి తినేందుకు. భక్తిహీనులు ఎలా ఉన్నారట? క్షేమముగా ఉన్నారట. అంటే శ్రమలు ఉన్నాయని అర్థమా? చెప్పండి. శ్రమలు లేవు వాళ్ళకి. ఏమున్నాయి? సుఖాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. ఇప్పుడు సుఖభోగములు బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. ఇది ఎవరు చూస్తున్నారు? ఆశావు చూస్తున్నాడు. క్షేమంగా ఉండడం అంటే ఏంటంటే ఇతని కంటే మంచి మంచి బట్టలు వేసుకోవడము, ఇతని కంటే గొప్ప గొప్ప ఇంట్లో ఉండడము, అంటే లోకపరంగా. ఈ లోకపరమైన ఆలోచన ఎవరు పుట్టిస్తున్నారు? ఆశావుకి అపవాది పుట్టిస్తున్నాడు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తున్నా, లోకంలో ఉన్న నేత్రాలను ప్రేమిస్తున్నా, ఆ అపవాదిగా వేసి గారిని బట్టి మనం ఏం చేస్తున్నామట? వాటి వైపు తిరిగిపోతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఆశావుని తిప్పేయాలనుకున్నాడు. ఆశావుని తిప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా మనం ఎంత చెప్పండి? మన భక్తి ఎంత చెప్పండి? మన భక్తి ఎలాంటిదంటే కొన్ని శాతం దాన్ని ఎగరేస్తే తిరిగిపోతుంది కదా, అంటే పొట్టు లాంటి భక్తి అనమాట. గట్టి గింజలో మారిపోవాలంటే మనం ఎలా మారిపోవాలి? గట్టి గింజ. అంటే మనం విశ్వాసంలో తొలగిపోకుండా ఎప్పటికప్పుడు మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఆశావు గారి విశ్వాసాన్ని పాడు చేయడానికి అపవాది గారిని వేసి వెరలు చూడండి ఎలా ఉందాం. ఈ భక్తి క్షేమాన్ని ఎవరి కంటపడేలా చేస్తున్నాడు? ఆశావు గారి కంటపడేలా చేస్తున్నాడు అపవాది గారు. అప్పుడు ఆశావు గారికి ఏమనిపిస్తుందట? భక్తి క్షేమములా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను వచ్చరబడి తిని మరణమందు వారికి ఏ తలలు లేవు. దేవుని బట్ట యాతనే మరణట్లేదు వాళ్ళు. తర్వాత వారు పుష్టిగా ఉన్నారంట. పుష్టిగా అంటే బలంగా ఉన్నారంట. చూస్తుంటే మంచి మంచి వైట్ డ్రెస్ వేసి ఈ చేతికి ఆ చేతికి కడియాలు పెట్టుకుని బాగున్నారు. వాళ్ళు బాగున్నారు, తప్పలేదు, బాగున్నారు. ఇతనికి ఏమీ లేవు. ఎందుకంటే యథార్థంగా బ్రతికే వాడికి, నీతిగా బ్రతికే వాడికి, న్యాయంగా బ్రతికే వాడికి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వాడికి అలాంటి వాటి మీద ఆలోచన ఉండదు. కొనుక్కునే స్తోమత ఉంటుంది, పెట్టుకోవాలనుకుంటాడు. కానీ దేవుని బట్టి నువ్వు తగ్గించుకోవాలి. తగ్గు మాత్రపు వస్తువులు అన్నాడు కదా, అది తగ్గు మాత్రపు వస్తువులు కూడా ఎవరికి? క్రైస్తవుడికి ఉండాలండి. అన్ని తగ్గు మాత్రపు అన్ని ఉండాలి, అలా ఉండాలి. ఇక్కడ మరి ఈయనకి ఇవే పెట్టుకోడు, ఇవేమి లేవు కూడా ఈయనకి. ఎందుకంటే ఆయన చేసే సేవ గొప్పగా ఉందన్నమాట.
ఇప్పుడు వీళ్ళందరూ కంటే కనిపెట్టేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి, నీకెందుకు లేవని మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అవును కదా అంటే ఒక డౌట్ క్రియేట్ చేశారు ఆయనకి. అవునే భక్తి పరుడు గారు నీకు ఇలాగా ఇళ్ళలాంటి సుఖాలకు లేవు, ఇళ్ళలాంటి ఆనందాలకు లేవు అనే ఆలోచన పుడుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇంజక్షన్ ఎలాగైతే చేస్తారో డాక్టర్ గారు బాధ వెళ్ళినప్పుడు నిప్పు వచ్చినా నిప్పు రాకుండా చేయడానికి ప్రయత్నం. అలాగే అపవాది కూడా ఏం చేస్తాడంటే నీకు ఆ అపవాది ఆలోచనలా ఉండవయ్యి, నీకు నీవు పుట్టిన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఎవరి ఆలోచనలట? అపవాది ఆలోచన. ఇప్పుడు ఆశాబు మైండ్ లో కూడా ఎవరు ఆలోచన వెళ్తున్నాయి? అపవాది ఆలోచనలు. మరి ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ అంటున్న వారు ఏంటంటే అది కూడా అధ్యాయంలో ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. ఏంటంటే మరి చదవన్నమాట, ఇతరులకు వారి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. అంటే ఈ మాట కూడా మనకు బాగా, ఎందుకంటే మన యొక్క క్రైస్తవుల్లో చాలా మందికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, అంటే ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, మనం ముందు ఏం చేస్తాం చెప్పండి? అనారోగ్యం వస్తే ముందు మనం ఏం చేస్తాము? ఫస్ట్ ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? ప్రార్థన చేసిన తర్వాత మనం ఎక్కడ బయలుదేరుతాం? తప్పలేదు, వెళ్ళాలి, మనకు విశ్వాసం ఏంటంటే మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు యొక్క అనారోగ్యం నుంచి విడిపిస్తాడు నమ్మకం. ఇక్కడ అలాంటి తెగులు కూడా లేవండి వీళ్ళకి, పుష్టిగా ఉన్నారు. మరి బలమైన ఆహారం తింటారు కదండి, బలమైన ఆహారం తింటారు కదా. నిజమే, ఈ రోజు బలమైతే ఏదో నీళ్ళు కూడా పట్టుకుంటారు, పెట్రోల్ నీళ్ళు కూడా తాగలేదు, కొంతమంది తాగరు. కొంతమంది అయితే మనకి ఏదైతే ఉందో అదే తింటారు, దాంతో పని చేసుకుంటారు. కొంతమందికి మరి అవి పడవు, కొంతమంది చాలా ఎక్కువ రేటు తగ్గ వాళ్ళు తింటారు, అంటే వాళ్ళ తగ్గ తింటూ ఉంటారు. మరి వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం, వాళ్ళు ముందుకెళ్తున్నారు, మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి తెగిలే రావట్లేదట. అంటే వస్తాయి వాళ్ళకి, కానీ ఎక్కించి ఇంజక్షన్ ఎలా ఎక్కిస్తున్నాడు అపవాది గారు అంటే ఆ ఆశాబుని భక్తి జీవితంలో ఏం చేయాలి? దించేయాలి కిందకి. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ప్రేమ దేవుడి వల్ల మన జీవితాల్లో. మీకు చిన్న ఇబ్బంది వస్తే చాలు, మిమ్మల్ని బలపరచాలని రాదు. మీకు చిన్న సమస్య వస్తే చాలు, మీ సమస్య నుంచి మిమ్మల్ని తప్పిస్తాము లేకపోతే మిమ్మల్ని కాపాడుతాము అని రాదు. ఇంకొక మాట వేసి మనం నలగొట్టడానికి వస్తారు. కానీ ఇక్కడ ఆశాబు గారి పరిస్థితి కూడా ఏమైందంటే అలా తెగులు పుట్టట్లేదు, వాళ్ళకి తెగులు ఎక్కడ రోజు తెగులు రావట్లేదు. ఇంకేమన్నా చూడండి ఆశాబు గారు, కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు, క్రొవ్వు చేత వారి కళ్ళు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయించు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదు, గర్వముగా మాట్లాడుదు. ఎలా మాట్లాడతారు వాళ్ళు? భక్తిహీనుడికి ఏముంటుందట? గర్వం ఉంటుంది. ప్రేమ దేవుడు గర్వముగా మాట్లాడితే వాడు భక్తి పరుడైతే కాదు. విజయం కూడా తను దేవుని ఆశ్రయించినంత కాలం ఏమయ్యాడంట? అభివృద్ధి పొందేను, స్థిరముగా నిలబడిపోయాడట. తన కీర్తి చుట్టూ దేశాలంటే తన ప్రాంతాలు అంతవరకు కూడా వ్యాపించిందట. స్థిరపడిపోయాడట. స్థిరపడిపోయిన తర్వాత ఏమొచ్చిందట? గర్వం వచ్చింది. గర్వం వచ్చి సేవకులు చేసే పని చేయడం మొదలెట్టాడట, దోపిడీ మొదలెట్టాడట. దేవుడు ఏం చేశాడట? తన నొసటిని కుష్ఠరోగాన్ని రప్పించాడు. కొన్ని దినాల తర్వాత చనిపోయాడు. గర్వం మనిషి ఏం చేస్తుందట? వాడు చేసేస్తుంది. భక్తిహీనుడు గర్వంగానే ఉంటాడు.
ఎవరి మాట లెక్క చేయకుండా ఉంటాడు, ఎవరిని పట్టించుకోకుండా ఉంటాడు. అటువంటి గర్వం మనం ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారట? గర్వముతో మాట్లాడుదురు. 9వ ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. వారి జనం అంటే అటువంటి వారందరూ ఎవరి పక్షం చేస్తారట? వారి పక్షంలో చేరుతారట. ఎందుకు? ధనం ఉందిగా, ఆస్తి ఉందిగా, అంతస్తులు ఉన్నాయిగా, ఇంకా లోకపరంగా పేరుందిగా. ఇప్పుడు లోకపరంగా పేరుంది, లోకపరంగా ఆస్తి ఉంది, లోకపరంగా అన్ని ఉన్నాయి, ఇంకా చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు వారి పక్షంలో ఉంటారా? ఏమీ లేని వారి పక్షంగా వస్తారా? జనం అండి, చెప్పండి, ఎవరి పక్షాన్ని వస్తారు? ధనం ఉన్న వాడి పక్షాన్ని ఉంటారా? ధనం లేని వాడి పక్షాన్ని ఉంటారా? ధనం అన్నిటికీ మూలం ధనం. ధనం ఉంటే చాలు, వాడు ఎవడైనా పర్లేదు, వాడి పక్కకి వెళ్ళిపోతాం. ధనం లేకపోతే వాడు ఏమి లేడు, పనికి మానవుడు, వాడికి ఏమి లేదు, వాడికి ఏమి కాదు, ఏమి లేదు, ఏమి ఆడే ఉంటాడు. ఆయన సమస్య వస్తే మనకి ఎవరు చేయగలరా అని అనుకుంటారు. కానీ సమస్య వస్తుంది నాది మీరు ఎవరు చెప్పంటారా? దేవుడే. ఆ దేవుడు ఎవరిని ప్రేమిపిస్తారో చెప్పంటారా? బలహీనుడే. ఏ బలహీనుడు అంటే ధనములో బలహీనుడు మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువగా మీకు సపోర్ట్ చేసేది ఎవరు చెప్పంటారా? ధనములో బలహీనుడే. వాళ్ళ సపోర్ట్ ఏంటి చెప్పండి? ధనం కాదు వాళ్ళ సపోర్ట్, ప్రార్థన. ప్రార్థన చేయగలరు ఎక్కువ. ఆ ప్రార్థన సహాయం చాలా చెప్పండి మనకి ధైర్యంగా ముందుకెళ్ళడానికి. అనేక మందిని ధైర్యంగా ముందు నడిపించడానికి ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని వల్ల ఆ ప్రార్థన ఎప్పుడైతే మనలో ఉందో అనేక మందిని మనం ఏం చేయగలం చెప్పంటారా? వెలిగించగలం. ప్రార్థన ద్వారా వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ, వాళ్ళ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ, వాళ్ళని దేవునిలో ఎదిగింప చేయమని దేవుడు మనం అడిగినప్పుడు మన ప్రార్థన, సంఘ ప్రార్థన, వాళ్ళ ప్రార్థన కలిసి చేస్తే ఎంత బలంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఒక చేతితో తెంపగలిగే తోళ్ళ ఉండదు, కుడిపసలా ఉండదు, పగ్గల ధైర్యం ప్రార్థన. ఆ తాడు ఎవరు కూడా తెంపలేరు. ప్రేమ దేవుడు వల్ల చెప్పలేదు. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే, వారు గర్వంగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయరు, వారి జనము వారి పక్షమునే చేరును. తర్వాత వారు జలపానము సమృద్ధిగా చేయదు. దేవుడు ఎట్లు తెలుసుకుని మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. అంటే వీళ్ళ ఆలోచన అన్ని దేని మీద ఉంటాయట? ధనాన్ని వృద్ధి చేసుకోవడమే. అసలు క్రైస్తవుడు దేన్ని అభివృద్ధి చేసుకోవాలి? ఆత్మీయంగా జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. భక్తిపరుడైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసుకుంటాడు. భక్తిహీనుడైతే దీన్ని పక్కన పెడతాడు, ధనాన్ని ఏం చేస్తాడు? వృద్ధి చేసుకుంటాడు. భక్తిహీనుడికి భక్తిపరుడికి తేడా ఏంటంటే, భక్తిపరుడు అంతకంతకు అనేక ఆత్మలు రక్షించిన ఆత్మలు కూడా ఏమైపోతున్నాయా అని ప్రార్థన ద్వారా ఆత్మలు ఏం చేస్తాడట? వెలిగిస్తూ కాపాడుకుంటూ ఉంటాడు. ఇది భక్తిపరుడు లక్షణం. భక్తిహీనుడి లక్షణం ఏంటంటే, ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చామనేది లెక్కేసుకుంటారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎలాగున్నారు, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, వాళ్ళు మాట్లాడదామని అనుకోకుండా వచ్చే డబ్బు పోగేసుకుంటారు, ధనాన్ని వృద్ధి చేసుకుంటారు. ఇది భక్తిపరుడేమో ఆత్మీయతలో ఉంటాడు, భక్తిహీనుడేమో ధన వృద్ధిలో ఉంటాడు. ఇక్కడ అది చూస్తున్నాడు ఆసాపు. వీళ్ళు ధనాన్ని పోగేస్తున్నారు, మేళ కట్టేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా లోకపరంగా గొప్పగా ఉన్నాయి. దేవుడిలో ఉన్నారు, దేవుడిలోనే బ్రతుకుతున్నారు, కానీ నేను వాళ్ళ స్థాయికి వెళ్ళలేకపోతున్నానేంటి అన్న ఆలోచన పుట్టించాడు ఎవరు? అపవాది. ఈ ఆలోచనలో ఒక్కసారి మనకు వస్తాయా రావా చెప్పండి. మన ముందు మందిరానికి రాని వారు చాలా మంది ఉంటారు.
ఉంటారు ఉంటారా? ఉంటారు. వాళ్ళు బాగుంటారుగా, బాగున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళు బాధ లేవే, వాళ్ళ ముందు బాధ ఆడుకుంటాయి, అవి మనకి కనిపించవు. మన బాధ మనకు పెద్దదిగా కనిపించి వాళ్ళు బాధ తిరుగుతున్నారే, బండి వేసుకుని బాగా పక్షులు వెళ్తున్నారే, బాగానే ఉన్నారని అనుకుంటాం. కానీ వాళ్ళకుంటే మనం వాళ్ళకుంటే అది పట్టించుకోమను. మన బాధే మన బాధే మన బాధ, మన బాధ లేదు, మనకు బాధ ఉంది, ఇదే గోళ మనది. అలా బాగుండాలి. మనము బాగోకపోయినా మన దేవుడు బాగు చేస్తాడు విశ్వాసం మనకి ఉండాలి. మనకి ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నేను ఏమైనా తప్పు చేశానా? ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది? నేను పొరపాటుగా మాట్లాడానా? ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది? ఈ దేవుడు ఏదైనా తప్పుగా మాట్లాడానా అని పరిశీలన మనకు ఉండదే. మనం పరీక్షించుకోమే. ఈ శ్రమ వచ్చింది, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఈ శ్రమ నాకు ఎందుకు రావాలి? అవును, ఎందుకు రావాలన్నందుకే వచ్చింది. అది శ్రమ వచ్చినా నువ్వు నిలబడగలిగితే, శ్రమ వచ్చినా దేవుని భయభక్తులు కలిగి బ్రతికితే, ఆ శ్రమ వచ్చిన నువ్వు ఆనందంగా ఉంటావు, ఆ శ్రమ వచ్చిన సంతోషం ఉంటావు. ఫస్ట్ దానికి ఆశాపుకి ఏమొచ్చింది? శ్రమ. ఏ శ్రమది? మాటలు యుద్ధం. ఎదుటి వారు బాగున్నారు, ఈ పరిస్థితి బాగలేదు అంటే దాన్ని బట్టి చూసుకుంటే బాగలేదు. అప్పుడు ఇందులో వచ్చిన ఒక మార్పు పేరు చెప్పంటారంట చదవచ్చు. ఆ మార్పు మనకు కూడా వస్తుంది ఒకసారి. నేను వచ్చినమ్మా 13. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే. ఏంటంటే ఏమనుకున్నాడు మా ఆశం చెప్పండి? నా హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. ఎందుకు? నీ పవిత్రంగా యథార్థంగా దేవుడికి నచ్చే విధంగా నీ పని చేస్తున్నాను, దేవుడి పనిలో ఉన్నా నాకేమి లేదు, దాను లేదు అంటే నేను చేసేది ఇప్పుడు పొరపాటు అనిపిస్తుంది నాకు అన్న ఆలోచన పుట్టింది. అపవాది గారు వాళ్ళు ఏమి చేయరు, దేవుడి లెక్క కూడా చేయరు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. దేవుడు మాట కూడా సరిగ్గా విన్నట్టుగా ఉంటారు, వినరు. వాళ్ళు ధనవృద్ధి చేసుకుంటున్నారు, మనమేమో ఇక్కడ ధనాభివృద్ధి చేయలేకపోతున్నాం. అంటే తప్పు నాలో ఉంది అనుకున్నాడు ఎవరు? ఆశాపు. నిజంగా చెప్పండి అన్నమాట, ఆశాపు చేసేది తప్ప రైట్? ఆశాపు దేవుడి భయభక్తులు కలిగి ఉండడం కరెక్టే కాదు, అదే మంచిది. ఆత్మీయ జీవితానికి అవసరమైతే డబ్బు కాదు, ఏది మంచిది? ఆ ఎదుగుదల, ఆత్మలో ఎదుగుదల, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, దేవునికి నచ్చినట్లుగా బ్రతకడం. ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు? దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉన్న వాడిని ఏం చేయాలనుకున్నాడు? అపవాది లాగేయాలనుకున్నాడు. ఎక్కడికి? ఊబిలో లాగేయాలనుకున్నాడు. ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం. మన భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నామండి. చక్కగా పాటలు పాడుకుంటున్నాం, చక్కగా వాక్యాన్ని వింటున్నాం, చక్కగా ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాం. నీ భక్తి బాగుంది. నీ భక్తి బాగుంది కాబట్టి నువ్వు పరలోకానికి దగ్గర అవుతున్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడు? వాడు లాగేయాలి. ఇందులోంచి ప్రార్థన జీవితంలోంచి లాగేయాలి, దేవుని పని విషయంలో చేస్తున్న కిందకి లాగేయాలి. నువ్వు భక్తిపరుడు అయితే లాగడానికి చూస్తున్నావు. వాడు భక్తిహీనుడు పట్టించుకోడు. ఇంకా భక్తిహీనుడు ఎలాగ ఎవరు? వారు ఆయన వారే. ఆయన ఎవరు? అపవాది గారి యొక్క వారు అయిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోడు. ఎలాగ వీళ్ళు లాజారు అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు లాక్కోవాలి? భక్తి పరులు లాక్కోవాలి. యోగులు ప్రయత్నం చేశారు, యోగు లాగనుకోడు. యోగు అయితే ఎక్కడ చెదరలేదు. ఇప్పుడు ఇక్కడ ఆశాబులు పట్టుకున్నాడు. ఆశాబులో ఒక ఆలోచన పుట్టింది, అరే నేను ఇంత పవిత్రంగా బతకడం అవసరమా? వాళ్ళు పవిత్రంగా బతకట్లేదు, కానీ ఏ పోగేస్తున్నారు? వాళ్ళు డబ్బులు పోగేసుకుంటున్నారు. వాళ్ళకి ఏ తెగులు పుట్టట్లేదు. వాళ్ళు తినే తిండి కూడా ఎలా ఉంది? బలమైన తిండి తింటున్నారు వాళ్ళు. వాళ్ళకి దిగులు కూడా రావట్లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చల్లగా తిరుగుతున్నారు. చల్లగంటే ఏంటి? ఈశ్వరు తిరుగుతున్నారు. అంటే ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నేను ఇంత భక్తి చేసినా నాకేంటిది, ఎంత సేవ చేసినా నాకేంటిది అన్నట్టుగా ఆశాపు మనసుని దురి చేస్తున్నాడు. ఎవరు? అపవాది. మన మనసులు కూడా ఒక్కసారి అలాగే దులుస్తాడు వాడు. ఇది అపవాది గారి యొక్క ఆలోచన.
ఆలోచనలు, అపవాద ఆలోచనలు ఎవరిలోకి వెళ్ళి ఆశాబులోకి వెళ్ళి. జాగ్రత్త గుర్తుపెట్టుకున్న ఆశాబు భక్తి కూడా అని చెప్పారు. ఆయన భక్తితో పోల్చుకుంటే మన భక్తి చాలా తక్కువ. అంత భక్తి పరుడు దగ్గరికే ఆలోచనలు వెళ్ళిపోయినాయి అంటే ఈ దగ్గరికి నా దగ్గరికి వాడు ఆలోచనలు రావా? వస్తాయి. వచ్చినప్పుడు ఎలా సెట్ అవ్వాలో, ఎలా ఆలోచనలు మన పాదములకి వెళ్ళేసి చెతకు దొక్కాలో ఒక క్రైస్తవుడిగా నీకు అర్థం కావాలి. ఒకవేళ ఇంకా నువ్వు దేవుడు తెలుసుకోకుండా ఉంటే నీకున్న శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను నెమ్మది పరిచి గొప్ప దేవుడు నువ్వు గ్రహించాలి. ఆ కష్టం ఉన్నా నువ్వు నెమ్మదిగా ఉండగలవు, ఆ బాధ ఉన్నా నువ్వు నెమ్మదిగా ఉండగలవు, కష్టం ఉన్నా నెమ్మదిగా ఉండగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ప్రేమ దేవుడు అన్నారు. ఇక్కడ ఆశామన్న మాట ఏంటి? నీవు నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. ఆ మాట బాధ కలిగిస్తుందండి. ఆ మాట గుండెల్ని బరువెక్కిస్తుంది. ప్రేమ దేవుడు అన్నారు. అంత భక్తిపరుడు ఆ మాట అంటుంది. మాట బలం చదవండి సార్. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్మూలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి దినం ఏం జరుగుతుందట? బాధ కలుగుతుంది. ప్రతిదినము ఎందుకు వస్తుంది? శిక్ష అంటే శ్రమ ఎందుకు వస్తుంది? ఎవరొకరు ఇది మాట్లాడుతున్నారట, ఎవరొకరు ఇది మాటని ఏంటయ్యా నువ్వు మీ చెప్తే నీకు అర్థం కాదు. ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు చర్చ్ అంటావు, లేదా ఇది అంటావు, ఇదంటావు, ఏంటి నువ్వు ఏ సాధించావు అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మనకి? ఉంది కదా, నిజమే కదా, ఏం సాధించావు అని బలహీనంలోనికి తీసుకెళ్ళిపోవడం చిక్కుపడిపోతున్నాడు. అంటున్నాను, ఆశాబులు చూడండి, ఇక్కడ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. అయితే ఈయన అనుకుంటున్నాడట, అరే నేను ఇలా ఉండడం మంచిది కాదేమో, నేను పవిత్రుడిగా బతకడం మంచిది కాదు, నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం మంచిది కాదు అనుకుంటూ ఆలోచన అపవాదిగా గుర్తిస్తుంటే ఈ శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకంటే భక్తిపరుడు కదా, భక్తిపరుడు పాపం చేయాలని చాలా భయపడుతున్నాడు. ప్రేమ దేవుడు వల్ల చాలా సార్లు ఆలోచిస్తాడు, ఇది చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని భక్తిపరుడు కుమిలిపోతాడు. ప్రేమ దేవుడి వల్ల ఇలా కుమిలిపోతున్నాడు. అప్పుడు వచ్చిన ఆలోచన చూడ 15వ వచనంలో, ఇలా ముచ్చుడుతుందని నేను అనుకుని ఎడలా నేను నీ కుమారుల వంశము మోసపుచ్చిన వాడినగుదును, ఆయనను దీన్ని తెలుసుకునవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇతను శ్రమ వచ్చింది, ఇతను ఎన్నో ఆలోచన పుట్టిస్తుండే ఆలోచనలు చేసేయాలి అని ఆలోచన పుట్టించినప్పటికీ కూడా ఆశాములో ఉన్న గొప్ప ఆలోచన చెప్పంటారా? ఇది అపవాది గల ఆలోచనలో ఈ ఆలోచన నేను చెయ్యకూడదు అని దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఇదిగో భక్తిహీనులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఒక్కసారి నా దేవుడు నేను అడగాలి. తండ్రి వీళ్ళు ఇలా మారిపోయారు కదా, ఇలా ఉన్నారు కదా, నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు కదా, బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారయ్యా, ఏంటి దానికి నువ్వు అడిగితే, ఆశాబు అడిగితే ఇప్పుడు ఆశాబుకి దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రేమ దేవుడు మందరా ఈరోజు నీకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. ఎదురు చాలా మంది భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ చూసి మనకు అనిపిస్తుంది, మేము ఎంత భక్తి పరులుగా బతికినా వాళ్ళకున్న నెమ్మది మాకు లేదేంటి, వాళ్ళకున్న సంతోషం మాకు లేదేంటి, వాళ్ళకున్న ధన వృద్ధి మాకు లేదేంటి? లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలియజేస్తాడు. ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మాట విన్నవాడు ఎలా ఉంటాడో, దేవుడు మాట వినని వాడు ఎలా ఉంటాడో నీవు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకేం చేస్తాడు? తెలియజేస్తాడు. ప్రేమ దేవుడు. అప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలెట్టాడంటే ఎవరు? ఆశ.
ఆసాపు ప్రార్థన చేయడం మొదలెడితే ఏం తెలిసిందో చూడండి ఒకసారి. 18 వచ్చిన నిశ్చయముగాను వారిని కాళ్ళు జారి చోటి ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు. అబ్బా, క్షణమాత్రములోనే వారు పడిపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించెదరు. అంటే వాళ్ళ గురించి దేవుడు ఆసాపుకి తెలియజేసేసాడు. ఏం చేస్తే ప్రార్థన చేస్తే నిన్ను ఏదైతే బాధ పెడుతుందో, నిన్ను ఏదైతే కుమిలి పని చేస్తుందో అది నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ అడగాలి? వాళ్ళు అడగకూడదు. వాళ్ళు అడగకూడదు. మరి మీరు ఎందుకు బాగుంటారా అని వాళ్ళు అడిగితే అక్కలేని చెప్తారు. నువ్వు ఎవరు అడగాలి? దేవుని అడగాలి. తండ్రి, ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు, ఇదిగో నేను నీతిగా బతుకుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఈ లోకంలో ఎదుగుదల అయితే లేదు, కానీ వాళ్ళు నువ్వంటే ఇష్టం లేదు, వాళ్ళకి వ్యతిరేకంగా బతుకుతున్నారు, నువ్వు చెప్పిన పని చేయట్లేదు, నువ్వు వద్దన్న పని చేస్తున్నారు, కానీ వాళ్ళు బాగుంటారయ్యా, పరిస్థితి నాకు అర్థం కావట్లేదయ్యా, విషయం ఏంటో తెలియజేయండి ప్రార్థన చేశాడు. వెంటనే వాళ్ళ ముందు చూపించాడు. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మరణిస్తే ఎక్కడ పోతారంట? పాతాళంలోకి జారిపోతారు. ఇప్పుడు మరణిస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? పాతాళానికి జారిపోయే పరిస్థితిలో ఉన్నారు. అయితే నేను కూడా ఒకవేళ నా హృదయాన్ని శుద్ధముగా ఉంచుకోకుండా, చేతులు కడుక్కోకుండా ఒకవేళ నేను వాళ్ళలా బ్రతికితే నేను కూడా ఎక్కడ ఉండేవాడిని? కాలు జారే చోటులు ఉండేవాడిని. అందుకే నా అడుగులు చాలా సిద్ధమాయేను అన్నాడు అక్కడ ప్రారంభంలో. ఇప్పుడు తెలుసుకున్న ఈయనేమంటున్నాడు చూద్దాం. ఆసాపు గారు, మేలుకున్నవాడు తాను కన్న కళ మర్చిపోనట్టు ప్రభువా నీవు మేలుకుని వారి బ్రతుకును తునీకరించుము. నా హృదయం వచ్చిరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాఖ్యపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడై తిని, నీ సన్నిధి మృగము వంటి వాడినై తిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దను ఉన్నాను, నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు, ఈ ఆలోచన చేత నన్ను నడిపించుదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆసాపు చెయ్యి ఎవరు పట్టుకున్నారంట? దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు బాగున్న వాళ్ళు చెయ్యి ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదు? ఎక్కడున్నారు వాళ్ళు? కాలు జారే చోటు ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుడు వాదరా, నీకు శ్రమ వచ్చింది, శ్రమలో నువ్వు దేవుడికి దూరము కాబట్టి శ్రమలో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు సమాధానాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే, తండ్రి అయిన దేవుడే. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆసాపు అనుకున్నాడట, అయ్యా నేను ఒకవేళ వారలాగా ఉంటుంటే నన్ను ఏం చేద్దు, నా చెయ్య వదిలేకువయ్యా, అలా లేనందుకు నువ్వు నన్ను పట్టుకుని ఉన్నావు, నా గురించి నాకు తెలియజేశావు, నా ఉన్న పరిస్థితిని తెలియజేశావు అని చెప్పేసి 25 వచ్చిన ఒక మాట చూడండి. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఉన్నది నాకు అక్కర్లేదు. ఎంత గొప్ప మాట చూడండి. ఏమన్నాడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంతకుముందు ఏమనుకున్నాడు? వాళ్ళ నాకెందుకు లేవు, వాళ్ళు సంపాదించింది నాకెందుకు లేదు, వాళ్ళు వృద్ధి చేసుకున్న డబ్బు నాకెందుకు లేదు అనుకున్నాడు. విషయం తెలిసింది క్లియర్ గా. అప్పుడు అన్నాడు, అయ్యా ఏమి వద్దు, నువ్వు ఉంటే చాలు. ఇది భక్తి జీవితం. ఈ భక్తి జీవితాన్ని తెలుసుకోవడానికి, గొప్ప స్థితిని తెలుసుకోవడానికి ముందు ఆయన శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? వదిలేద్దాం అనుకున్నాడు. కానీ ఆ శ్రమలో ఆయనకు వచ్చిన ఆలోచన చెప్పంటారా? ప్రార్థన చేయాలి. మీకు కూడా శ్రమ వస్తే మీరు ఆ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టద్దు. వాళ్ళని వీళ్ళు ఏం అడగండి. నీకేం కావాలన్న ముందు ఎవరు అడగాలి? దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు నీకు మార్గాన్ని తెలుస్తాడు. మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మంచిది. కాబట్టి ప్రేమ దేవుడు మాట్లాడారు. ఇక్కడ ఆసాపు మనుషులు ఫస్ట్ ఆలోచన పుట్టించినప్పుడు చేయాడు. కానీ
ఆశ ఏం చేశాడు తెలుసా? దేవుడి మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయగలడు. ప్రార్థన చేశాడు, దేవుడు గొప్ప కనువిప్పు కలిగించాడు. ఆ కలిగించిన కనువిప్పుతో అన్నమాట ఆకాశం ఎవరున్నారు? ఈ లోకములో నీవు ఉండగా నాకు ఏది కూడా అక్కర్లేదు. శ్రమ ఆయన ఎంత గొప్పగా మార్చింది, మళ్ళీ తప్పుకోలేదటండి. నిజమే. ఒక్కసారి మీరు ఈ 119వ కీర్తన కూడా రాగలిగితే అక్కడ వాటిని చూపించి నేను ముగిస్తాను. ఒకసారి 119వ కీర్తన 70 వచ్చింది. వారి హృదయము గురువు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొందుట ఏంటంట? మేలు. ఆ శ్రమ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే అవితే బలమైన విశ్వాసం అవుతావు, లేకపోతే బలహీనమైన విశ్వాసం అయిపోతాం. శ్రమ వస్తే మనం ఎలా ఉండాలంట? బలమైన విశ్వాసిగా ఉండాలి. నీకు శ్రమ వచ్చింది, ఆ శ్రమలో చాలా మంది చాలా రకరకాల మాటలు మాట్లాడుతారు. అప్పుడు నువ్వు మాట్లాడవలసిన మాట ఏంటంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఇంతవరకు నేను ఇలా ఉన్నానంటే కారణం, కుటుంబం ఇలా ఉందంటే కారణం నా దేవుడు అని నువ్వు చెప్పగలిగే స్టామిన, అంటే బలం నీకు కావాలి. బలం నీకు రావాలంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేసి నువ్వు వాక్యం చదివితే ఆ వాక్యం నీకు ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రేమ దేవుడు వల్ల యొక్క కొండలరావు గారి కుటుంబము ఎలాగైతే దేవుడు వాక్యాన్ని బట్టి దినము బలపడుతుందో, ఇప్పటికేంటంటే ఏదైనా వాళ్ళకి శ్రమ వస్తుంది భయం ఏంటంటే ఎవరు చేయమంటారో, వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమైపోతుందో అని వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు కదండి. అలాగే మనతో మాట్లాడినప్పుడు మన బలాన్ని తెచ్చుకుంటున్నారు, మన దేవుని ఎదుగుతున్నారు. వాళ్ళు చివరి వరకు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఇంకా గొప్పగా ఎదగాలని సంఘం ప్రార్థన చేసింది అనుకోండి. ఆ ప్రార్థన ఫలిస్తుందా? ఫలిస్తుంది. సంఘంలో అంటే మన యొక్క మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఎవరు ప్రార్థన సహాయం కోరిన వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే మన కుటుంబాలు చక్కగా నడుస్తున్నాయండి. ఆ నడిపింపు అనేది చివరి వరకు ఉండాలి, మన ప్రాణాలు పోయే వరకు ఉండాలి. అనేకుల వరకు ప్రార్థించే వారిగా వీరందరూ ఉండాలని ఇక్కడ ఆశ మాట్లాడుగా, అయ్యా ఆకాశమందులో ఉండగా ఈ లోకంలో ఉన్న నీది నాకు అక్కర్లేదు, నీవే నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధ శ్రేష్ఠుడు ఘనమైన నామమును స్తుతిస్తూ దేవా, ఇంతవరకు మాతో మాట్లాడాలి. నిజమేనా ఆ మాటలు బట్టి నేను బలాన్ని తెచ్చుకుంటాను దేవా. ఇది యోగంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా తండ్రి, ఇదిగో నాయన భక్తిహీనులు తండ్రి నాయన వారెంతో బాగున్నారని వాళ్ళు చేసే పనులు మీకు చేయకుండా తండ్రి నాయన జాగ్రత్త పడి తండ్రి నీ చెయ్యి విడవకుండా తండ్రి నాయన నీతోనే ఉండే భాగ్యము అందరికీ కూడా మరి ముఖ్యంగా నాయన ఈరోజు ఇక్కడ యొక్క కృతజ్ఞత ప్రార్థన పెట్టించిన కుటుంబాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. కొండలరావు, గౌరీని, సాయిని, లక్ష్మిని, రంగాన్ని, వారికి ఇచ్చిన నవ్యాన్ని నాయన తండ్రి నాయన తండ్రి హోమా తన భర్త వారి బిడ్డలు, కుమారి, అలాగే తన చంటి వారికి ఇచ్చిన కుమార్తెలు, అలాగే సింహాచలము తన భార్య, కుటుంబం అన్నిటికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప వెలుగుగా ఆ కుటుంబాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ, అలాగే ఇప్పుడు ఆయన మరి ఆత్మీయ ఆహారం పెట్టి ఉన్నారు తండ్రి. అలాగే ఇప్పుడు శరీరాన్ని కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు ఆయన. అందరికి సమృద్ధిగా సరిపోయేదైతే మీరే సహాయం దాయించి గొప్పగా జరిపించే మీరు నిలబెట్టమని వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకుని వాక్యం దృష్టి తిరుగుకోకుండా హృదయం అని పలక మీద భద్రత చేసుకున్న భాగ్యము ప్రతి ఒక్కరికి దాయించమని మా కొడుకుతో రాని యేసుక్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థన మనందరికి వేడి గురించి నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అలాగే మధ్యలో ఉన్న బాబు పండుగ ప్రార్థన